రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఎన్నెన్నో సత్ఫలితాలనిస్తూ హరిజన గిరిజనుల జీవితాల్లో వెలుగు కిరణాలను ప్రసరింపచేస్తున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం దేవరాయభుట్లపాలెం గ్రామానికి చెందిన కనపర్తి ఝాన్సీ రాణిది నిరుపేద దళిత కుటుంబం. గతంలో పూరిగుడిసెలో నివాసముంటూ అనేక కష్టాలు అనుభవించారు ఝాన్సీ రాణి దంపతులు. కానీ నేడు మాకు ఇదివరకు ఇల్లు లేదండి, పూరిగుడిసెలో ఉండేవాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇంద్రం పథకం కింద మంచి ఇల్లు ఇచ్చింది. పిల్ల పాపలతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఝాన్సీ రాణికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి స్వంతింటి కల నెరవేర్చింది. రూపాయికే కిలో బియ్యం లభించడంతో ఆ కుటుంబానికి నేడు తిండి గింజలకి కొరత లేదు. ఫీజు మాఫీ పథకం క్రింద ఝాన్సీ రాణి కుమారులు కాలేజ్ చదువుల్ని హాయిగా కొనసాగిస్తున్నారు. ఒకనాడు వ్యవసాయ కూలీగా ఉన్న ఝాన్సీ రాణి నేడు వ్యవసాయదారుగా మారింది. ఒకనాడు చేతిలో చిల్లి గవ్వలేని ఝాన్సీ రాణి ఈనాడు వేల రూపాయలను సంపాదిస్తోంది. 10 మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఈ దళిత కుటుంబంలో ఇంత మార్పు ఎలా సాధ్యమయ్యింది? మేము 10 ఎకరాలు కౌలుకి వేసుకుంటున్నాం. 10 ఎకరాలు మేము కౌలుకి వేసుకుంటే మరి కోత కోసుకోవడానికి కూలీలు కావాలంటే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 3,000 రూపాయలు అడిగేవాళ్ళు. 3,000 రూపాయలు ఖర్చు పెట్టి కోత కోసుకునే స్తోమత మాకు లేదు. అయితే మేము ప్రభుత్వం మాకు కోత మిషన్ సదుపాయం కల్పించింది. ఆ కోత మిషన్ ద్వారా మేము ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 1,300 రూపాయలు. ఆ కోత మిషన్ ద్వారా మేము మా కోతలు మేమే కోసుకున్నాము, పక్క వాళ్ళే కూడా కోసాము. మాకు చాలా ఆదాయం అనిపించింది. 10 ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ ఝాన్సీ రాణి కుటుంబం మంచి సాగుబడిని సాధిస్తోంది. నా పేరు కనపర్తి రాజు, పాలిటెక్నిక్ చదువుతున్నాను. ప్రభుత్వం వాళ్ళు వరి కోత మిషన్ కొనుక్కోవడానికి సహాయం చేశారు. మా అమ్మ పేరు మీద మిషన్ తీసుకున్నాము. దాని ద్వారా మా చదువులకి బాగా ఉపయోగపడుతుంది, ఆదాయం బాగా వస్తుంది. ఈ విజయం ఆమెది మాత్రమే కాదు, అంకిత భావంతో కృషి చేస్తున్న లక్షలాది దళిత కుటుంబాలది. ఇక నుంచి మా నిధులన్నీ పూర్తిగా మాకే. మాకు ఈ సహాయం చేసిన ప్రభుత్వానికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల సమగ్రాభివృద్ధి మరియు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం SC/ST ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.